లాస్ట్ వీడియోలో మీరు మీ ఓన్ బాట్‌ని ఎలా ఫైన్ ట్యూన్ చేసుకొని, ఎలా డిప్లాయ్ చేయాలనేది చూసారు గదా! సో, ఈ వీడియోలో మనం క్లోజ్ సోర్స్ వర్సెస్ ఓపెన్ సోర్స్ అసలు దానివల్ల మీకు యూజ్ ఏంటి అనేది చూద్దాం. సో, మీకు తెలుసా ఓపెన్ సోర్స్ అంటే వాళ్ళ ఎల్ఎల్ఎం మొత్తానికి మీకు యాక్సెస్ ఇస్తారు. మీరు ఏమైనా చేసుకోవచ్చని. సో, అలానే ఇప్పుడు మనం అసలు దానివల్ల ఇంకా బెనిఫిట్స్ ఏంటి, యూసేజ్ అని చూద్దాం. ఫస్ట్ క్లోజ్ సోర్స్ అంటే ఏం లేదు. క్లోజ్ సోర్స్‌లో ఉండేదేంటంటే జీపీటీ ఫ్లోర్, క్లాడ్, జెమినీ ఇవన్నీ క్లోజ్డ్ సోర్సెస్ అనమాట. కానీ మీరు దాన్ని ఇంకా యుటిలైజ్ చేసుకోవచ్చు. అంటే దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు వాళ్ళ ఎల్ఎల్ఎమ్స్‌ని. లైక్ లాస్ట్ వీడియోలో మీకు ఫైన్ ట్యూనింగ్‌లో చూపించినట్టు మీరు ఏపీఐస్ ద్వారా లేదా వాళ్ళ వెబ్‌సైట్స్ ద్వారా మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫైనల్‌గా కంపెనీసే దాన్ని హోస్ట్ చేస్తాయి. ఇప్పుడు మీరు చాట్ జీపీటీలో చూస్తే మీకు కస్టమ్ జీపీటీస్ అని ఒక ఆప్షన్ ఉంటది. కంపెనీసే దాన్ని హోస్ట్ చేస్తాయన్నమాట. అండ్ మీరు దాన్ని చూడలేరు. అది ఎలా ట్రైన్ అయింది ముందు లైక్ హౌ ఇట్ విల్ వర్క్ అనేదంతా మీకు తెలీదనమాట. సో, మీకు ఒక ఎగ్జాంపుల్ క్లోజ్ సోర్స్ అంటే GPT-4, ఓపెన్ సోర్స్ అంటే లామా 3 మెటా వాళ్ళది. అండ్ ఓపెన్ సోర్స్‌లో ఏమేమి ఉన్నాయంటే లామా 3, ఫాల్కన్, మిస్ట్రల్ ఇవన్నీ ఓపెన్ సోర్సెస్ అనమాట. ఇవన్నీ మీరు సిస్టమ్ లేక ఆఫ్‌లైన్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం ఎల్ఎల్ఎంనంతా అండ్ వాటిని మీకు ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకొని మళ్ళీ మీరు డిప్లాయ్ చేసుకోవచ్చనమాట. అవి ఈజీగా హ్యాక్ అయిపోతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉంటది. ఎవరు ఎలాంటి కోడ్ అయినా చేసి, దాన్ని ఇంజెక్ట్ చేసి, దాన్ని బయటకొదిలేస్తే వాడినోళ్ళు లాస్ అయిపోతారు. అండ్ అవెలా వర్క్ అయ్యాయి? ఏ డేటా మీద ట్రైన్ చేశారు? లైక్ బ్యాక్‌గ్రౌండ్ ఏం జరుగుతుందని మొత్తం మనం చూడొచ్చు. క్లోజ్ సోర్స్‌కి, ఓపెన్ సోర్స్‌కి డిఫరెన్స్ ఏందంటే క్లోజ్ సోర్స్ చాలా మీకు బెస్ట్ అంటే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తాయి. అండ్ ఆర్ఎల్‌హెచ్‌ఎఫ్ ఉంటది. లైక్ నెగెటివ్ రెస్పాన్సెస్ తక్కువ ఇస్తాయి. ప్లస్ అదే హ్యూమన్ ఫోర్స్ ఎక్కువ ఉంటది కాబట్టి దాని మీద అండ్ చాలా సేఫర్ మీ పెట్టడానికి కూడా అండ్ లిమిటెడ్ యాక్సెస్ ఆర్ కంట్రోల్ అడుగుతాయి మీ సిస్టమ్‌ది గానీ ఏదైనా. అండ్ బయట ఏపీఎస్ యూజ్ చేయడానికి కానీ లేదా కంపెనీస్ హోస్ట్ చేయడానికి కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ అనమాట. అండ్ అదే ఓపెన్ సోర్స్ చూస్తే మీకు ఫుల్ యాక్సెస్ ఇస్తారు. మీ ఎల్ఎల్ఎం మొత్తానికి, వాళ్ళ ఎల్ఎల్ఎం మొత్తానికి మీకు. అండ్ మీకిష్టం వచ్చినట్టు మీరు ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. అండ్ మీ సిస్టమ్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో కూడా రన్ చేసుకోవచ్చు దాన్ని. అండ్ సేఫ్టీ తక్కువుంటుంది నేను మీకు ముందే చెప్పినట్టు. సో, అది డిఫరెన్స్ అండ్ దాని యూజ్ కేసెస్ మీరు కంపేర్ చేసుకుంటే అంటే మీరు ఏది వాడాలి అనే దాని గురించి కంపేర్ చేసుకుంటే GPT-4 అయితే బిజినెసెస్‌కి బెస్ట్ అనమాట. లామా 3 అండ్ మిస్టల్ అయితే ఇవి ఇంటర్నెట్ లేకున్నా పనిచేస్తాయి అండ్ ప్రైవేట్ డాక్యుమెంట్స్‌ని కూడా అనలైజ్ చేస్తాయి. సో, దానికి ఆ పవర్ కూడా ఉంది. అండ్ ఫుల్‌గా సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకొని ఏమైనా చేసుకోవచ్చు. అండ్ ఈ GPT-4 గురించి మీరు చూస్తే క్లోజ్ సోర్స్ కాబట్టి అది బిజినెసెస్‌కి బాగా యూజ్ అయ్యిద్ది. చాట్ బాట్ డెవలప్ చేసుకోవచ్చు. కోడింగ్‌కి కానీ, అడ్వాన్స్ లాజిక్‌కి అండ్ మోర్ సేఫర్ గూడా ఉంటాయి. కానీ ఓన్లీ ఏపీఎస్ ద్వారా మాత్రమే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఏది మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే మీకు కొంచెం కాస్ట్ అయినా పర్లేదు. ఇంకా మీకు బెస్ట్ రెస్పాన్సెస్ కావాలి. అండ్ మీకు ఎంటర్‌ప్రైజ్ సపోర్ట్ మీకు ఏ రోజైనా ఏమైనా ఇబ్బందొచ్చినప్పుడు మీకు వాళ్ళ నుంచి సపోర్ట్ కావాలంటే చూజ్ క్లోజ్ సోర్స్. ఓపెన్ సోర్స్ ఎప్పుడంటే ఒకవేళ మీరు డెవలపర్ అయ్యి మీరు ఆఫ్‌లైన్‌లో కూడా వర్క్ చేసుకోవాలనుకుంటే మీకు మొత్తం ఓపెన్ యాక్సెస్ కావాలి. అది ఎలా వర్క్ అయితుంది? ఏమైతుంది వెనకాల అని మొత్తం తెలుసుకోవాలి క్యూరియాసిటీ ఉండి. లేదా మీ ఓన్ స్టార్టప్ కోసం మీరు కంప్లీట్‌లీ న్యూ డిఫరెంట్ జీపీటీ జనరేట్ చేద్దాం అనుకున్న ఓపెన్ సోర్స్‌ని చూజ్ చేసుకోండి. అదే అనమాట ఓపెన్ సోర్స్‌కి, క్లోజ్ సోర్స్‌కి డిఫరెన్స్. మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ఇంకా ఎల్ఎల్ఎమ్స్ గురించి చాలా తెలుసుకుందాం.